అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రధానంగా దినపత్రికలో తీసుకున్నట్లయితే, మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, రాజధాని అమరావతికి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు సుముఖత. రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ, నవంబర్ 15 నాటికి ప్రక్రియ కొలిక్కి. ఆ వెంటనే అడ్వాన్స్గా CRDAకి 3,750 కోట్లు. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి గ్రీన్ సిటీని ఎన్నో అడ్డంకులతో ఇప్పుడు దాకా అడ్డుకున్నటువంటి అనేక పక్షాలు మరియు ప్రభుత్వం మారటంతో పూర్తిగా కుంటుపోయినటువంటి అమరావతి అభివృద్ధి ఈ నిర్ణయంతో శరవేగంగా ముందుకు కొనసాగే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్తనే చెప్పుకోవాలి. అమరావతి రాజధాని ఇష్టం లేనటువంటి వాళ్ళకి ఇది శరాఘాతమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కూడా కొన్ని పేపర్లో ప్రపంచ బ్యాంకు వద్దన్నా కూడా అమరావతి ముందుకి, ప్రభుత్వం తప్పు నిర్ణయం అని బ్యానర్ ఐటంతో పేపర్లో రాయటం జరిగింది. అంటే ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా అమరావతికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అమరావతి మునిగిపోతుంది, అమరావతి రాజధానిగా కరెక్ట్గా కాదు అని రకరకాల ప్రయోగాలు చేసినా కూడా అవన్నీ విఫలమై కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ప్రపంచ బ్యాంకు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు లేఖ రాయడం కూడా జరిగింది. వరద సాయంగా రాష్ట్ర విపత్తు నిధికి 136 కోట్లు విడుదల చేసిన కేంద్రం. నివేదిక అధ్యయనం తర్వాత అదనపు సాయం కేంద్ర హోంశాఖ మంత్రి. రాష్ట్ర విపత్తు స్పందన నిధి ఎస్డిఆర్ఎఫ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాగా 136 కోట్లు విడుదల చేసింది. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేందుకు వీలుగా ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఎక్స్లో పేర్కొనడం జరిగింది. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడి, ఏకబికిన 180 క్షిపణుల ప్రయోగం. టెలి అవివ్, జెరూసలంలను తాకిన క్షిపణులు. ప్రతీకారం తప్పదన్న ఇజ్రాయెల్, అలా చేస్తే మరింత విరుచుకుపడతామన్న ఇరాన్. దానికి తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా. యుద్ధం అంచున పశ్చిమాసియా, టెల్ అవీవ్లో 2 సాయుధులు దాడి, 6 మృతి. పేదల ముఖాల్లో ఆనందమే లక్ష్యం, పింఛను పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పుచ్చకాయలమడ గ్రామంలో పింఛను అందించేందుకు తలారి గంగమ్మ ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న కుటుంబ సభ్యులు. రహదారుల మధ్యలో ఏ మత నిర్మాణము ఉండొద్దు, ప్రజా ప్రయోజనాలే సర్వోన్నతం, కట్టడాల కూల్చివేతపై దేశమందరికీ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. కాలినడకన తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్. నేటి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రాయశ్చిత దీక్ష విరమణ. అలిపిరి కాలినడక మార్గంలో కొండపైకి వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్. అదేవిధంగా నాబార్డు కొత్త సీఎంగా ఉదయ్ భాస్కర్. తెలుగువాడైనటువంటి విజయ్ భాస్కర్, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి విజయ్ భాస్కర్ నేతను తెలంగాణ నాబార్డు జీఎంగా నియమితులు కావడం జరిగింది. కేంద్ర జలసంఘం చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మ. కేంద్ర జలసంఘం CWC చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మకు కేంద్రం బాధ్యతలు అప్పగించింది. జలశక్తి మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన 3 నెలల పాటు ఈ బాధ్యతలను నిర్వహిస్తారు. CWC చైర్మన్గా ఉన్న ఖుష్వీందర్ సింగ్ ఓరా పదవి విరమణ చేయడంతో ఈ స్థానం ఖాళీ ఏర్పడింది. పేదల ముఖాలు ఆనందమే లక్ష్యం, జీతాలు పింఛన్లు 1వ తేదీకి ఇస్తున్నాం. మెగా DSC నిర్వహించి 16,347 ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు. దీపావళి నుంచి మహిళలకు 3 ఉచిత సిలిండర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. జగన్ నిర్వాహకంతో ఏటా 1,00,000 కోట్ల వడ్డీ కడుతున్నామని ఎద్దేవా. ఇజ్రాయెల్పై ఇరాన్ చెప్పారు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు. కల్తీ నెయ్యిపై సిట్ దర్యాప్తు తాత్కాలిక నిలిపివేత.
మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు చిత్రంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీడీపీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్. అంటే సుప్రీంకోర్టు మార్గనిర్దేశంతో సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్లను బేస్ చేసుకొని సుప్రీంకోర్టులో టీటీడీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్సల్టెన్సీల సలహాతో సిట్టు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. రేపు 3వ తేదీ దీని గురించి సుప్రీంకోర్టు విచారణ చేస్తున్నది కాబట్టి ఆ 3వ తేదీ సుప్రీంకోర్టులో నుంచి వచ్చే తీర్పు యొక్క ఆదేశాలను ఆధారం చేసుకొని తర్వాత ఈ దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు దీని గురించి చెప్పడం జరిగింది. కాశ్మీర్లో 68% పోలింగ్. బందీపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు 1947 తర్వాత తొలిసారి చూపుడు వేలుపై సిరా చుక్క. నటుడు గోవిందా ఇంట్లో పేలిన తుపాకీ, కాలిలో దిగిన బుల్లెట్. లైసెన్సుడ్ తుపాకీ కలిగినటువంటి నటుడు గోవిందా ఇంట్లో ప్రమాదవశాత్తు తుపాకీలో పేలి బుల్లెట్ కాలి మోకాలి చిప్ప కింద దిగటం జరిగింది. దానివల్ల దాదాపు 16-17 గుట్లు పడినట్టు తెలుస్తున్నది. గోవింద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. అరగంటలో ఇసుకంతా బుకింగ్. అర్ధరాత్రి వేళ ఆన్లైన్ బుకింగ్ మొదలు. వారం రోజుల్లో నిల్వలన్నీ ఖాళీ. ఈ వారంలో ఎవరికి ఇసుక కావాలన్నా దొరకని పరిస్థితి నెలకొంది. ఇసుక అవసరమైన వాళ్ళు వచ్చే సోమవారం వరకు ఎదురు చూడక తప్పదు. ఈ వారానికి ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆన్లైన్లో ఇసుక బుకింగ్ అవకాశం కల్పించగా అరగంటలోనే అన్ని నిల్వ కేంద్రాల్లోని ఇసుక బుక్ అయిపోయింది అని గనుల శాఖ అధికారులు ఏ కేంద్రాల్లో ఎంతెంత ఇసుక ఉంది, రోజుకి ఎంత చొప్పున వారం పాటు ఎంత సరఫరా చేస్తారో పేర్కొంటూ శాండ్ పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు. ఇలా ఈ వారానికి ఆదివారం అర్ధరాత్రి దాటాక శాండ్ పోర్టల్లో ఆన్లైన్ బుకింగ్కి వీలు కల్పించారు. ఈ విషయం తెలిసిన కొందరే ఆ సమయంలో శరవేగంగా బుక్ చేసుకున్నారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లారుజామున 3 గంటల వరకు వేర్వేరు సమయాల్లో బుకింగ్ తెరవగానే అరగంటల్లోనే అంతా బుక్ అయిపోయింది. సామాన్యుల కంటే కొందరు ఇసుక రవాణాదారులే వీటిని ఎక్కువగా బుక్ చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇది ఇసుక పరిస్థితి. పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం షాక్. 138 కోట్ల ఆర్థిక సంఘం నిధులు నిలిపివేత. 2025-26 నాటికి నష్టం 1000 కోట్ల పైనే. గత వైకాపా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిన ఫలితంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాలంటీర్లకు దినపత్రిక కోసం ఇచ్చే 200 సాయం నిలుపుదల. ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది ఆందోళన బాట. పలు చోట్ల షాపులు తెరవకుండా నిరసన. బాలయోగికి స్పీకర్ నివాళి. లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి చిత్రం వద్ద నివాళులు అర్పిస్తున్న స్పీకర్ ఓం బిర్లా. సీఎం ఎందుకు మాట్లాడారనడం సరైనదేనా? అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. అంటే తిరుమల లడ్డులో జరిగిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ నిన్న సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి అలా మాట్లాడడం సరైంది కాదు అని సుప్రీంకోర్టు కామెంట్ చేయడం జరిగింది. దీన్ని ఉదాహరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి సీఎం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు, సీఎం మాట్లాడటంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాల కూల్చివేద్దాం మంత్రి నారాయణ స్పష్టం. ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలోని ముఖ్యమైన ప్రధాన అంశాలు. మరొక ముఖ్యమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.